చెప్పేసి ఒక పాజిటివ్నెస్ తో నేను వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం జరిగింది. మీకు ఎందుకు అంత పాజిటివ్ అప్రోచ్ అతని విషయంలో? మీ మీద ఇప్పుడు నేనంటే మీడియాకి వచ్చాను, ఎవరికి పరువు తీసుకోవాలని ఉండదు కదా, ఒంటరి ఆడదాన్ని. రేపు పొద్దున్న ఎవరు చూస్తారు? వీడి నాపండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే, లేకపోతే నేను ఇంత ధైర్యం చేసి ఉండేదాన్ని కాదండి. నేను మీడియాకి వచ్చి ఇంత ధైర్యం చేసి ఉండేదాన్ని కాదు. ఐ నో ద కాన్సిక్వెన్సెస్ బిహైండ్ దిస్. వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేశారని చెప్తున్నారు కదా, ఆ నోట్ విషయం అంటే మీరు ఎక్కడ కేసు పెడతారో లేదంటే ఏదైనా ఇష్యూ అవుతుందో ముందే రిలీజ్ చేశారని మీరు చెప్తున్నారు. అసలు నిన్న వాళ్ళ మదర్ మాట్లాడారండి. ఆవిడ మా ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా రచ్చ చేసేది అది ఇది అనేసి. వాళ్ళ మదర్ కేసు ఎప్పుడు పెట్టారో తెలుసా? 8th 9th డేట్స్ లో పెట్టారు. Jan 8th 9th డేట్స్ లో పెట్టారు. పెట్టామని చెప్తున్నారు. లేదండి, 8th 9th డేట్స్ లో పెట్టారు. అది ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే చూపించమని చెప్పండి మరి ఏ డేట్ పెట్టారో. మరి 2025 అంతా నువ్వేం చేసావు? ఒక ఎమ్మెల్యే తల్లివి నువ్వు. నన్ను చంప పగలగొడితే నేను కామైపోనా? నువ్వు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అసలు? ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఏదో నేను వచ్చానని చెప్పేసి నువ్వు మీడియా ముందుకు రావడం ఏంటి? నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లివి, నువ్వు కంట్రోల్ చేసుకోలేవా ఒక ఉమెన్ నీకు అంత సఫర్ చేస్తుంటే? మేము మాట్లాడాలంటే బోల్డ్ అని మాట్లాడతామండి, కానీ నేను నిజాలే మాట్లాడాలనుకుంటున్నాను, జరిగిందే మాట్లాడాలనుకుంటున్నాను, అండ్ ఆధారాలతోనే మాట్లాడాలనుకుంటున్నాను. అంటే తల్లికి లేదంటే మరి కొంతమందికి తెలిసి కూడా వదిలేశారు అంటే దేనికోసం వదిలేశారు అంటారు? అతని అది వాళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి. ఓకే, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీ దగ్గర నుంచి అని? ఎందుకు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో మనకేం తెలుసు అండి. నేను నోరు మూసుకుంటాను, ఒంటరి మహిళని, నాకు అడగడానికి కానీ వెనక రావడానికి కానీ ఎవరు లేరు అని చెప్పేసి ధైర్యం అనుకుంటా. మీరు ఒకవేళ ఇన్ కేస్ మేము ఇప్పుడు శ్రీధర్ గారికి కాల్ చేస్తే మీరు మాట్లాడగలుగుతారా, మాతో ఉండగలుగుతారా? కెన్ యూ స్టే ఆన్ లైవ్? మీరు కాల్ చేస్తున్నారు ఇప్పుడా అండి? ఇప్పుడు ఇఫ్ దే ఆర్ విల్లింగ్ కాల్ చేయండి. రెడీయా? పర్లేదా? మీకు ఇబ్బంది ఏం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదు. పీసీఆర్ ఒకసారి ట్రై చేయండి ఎమ్మెల్యే గారితో. అరవ శ్రీధర్కి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, బట్ ఐ థింక్ ఇట్స్ బిజీ. ఆయన కాల్ ఆన్సర్ చేయట్లేదు. మరొకసారి ట్రై చేయండి. ఈలోగా ట్రై చేస్తున్నారండి మా వాళ్ళు. ఇన్ కేస్ కనెక్ట్ అయితే చూద్దాం. బిజీ అని వస్తుందంట. ఈలోగా ఇంతకుముందు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు జనసేన అధినేతను కలవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఏవో కొన్ని బయటికి రిలీజ్ చేశారు, అంటే ఏదో కుట్రలు జరుగుతాయని చెప్పేసి ఒక నోట్ ఏదో రిలీజ్ చేశారని చెప్తున్నారు. అది మధ్యలో ఉండే నాయకులు రిలీజ్ చేశారా, లేకపోతే పైన తెలిసే జరిగిందని మీరు అనుకుంటున్నారా? దాని మీద హరిప్రసాద్ అని సంతకం ఉందండి. హరిప్రసాద్ గారు వాళ్ళ? అవును. సో వాళ్ళకి తెలిసే రిలీజ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఫోన్ కనెక్ట్, ఆ నెంబర్లు January 7th నుంచి పనిచేయట్లేదు. అతని ప్రస్తుత నెంబర్ ఏంటో ఎవరికి తెలియదు. ఓకే, మీకు 9 ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయట, నిజమేనా? చూపించమని చెప్పండి మరి. అవి ఫేస్బుక్ అనేవి ఎవరు కొట్టినా సరే, సెర్చ్ లో ఎవరు కొట్టినా సరే వచ్చేసిద్ది కదా. సో నాకు 9 అకౌంట్లు ఉంటే ఫేస్బుక్ లో ఎవరు కొట్టినా సరే వచ్చేసిద్ది కదా. పోనీ ఫేక్ అకౌంట్స్ అంటే ఏ ఫేక్ అకౌంట్స్ నుంచి నేను మెసేజ్ చేశానో అవన్నీ వాళ్ళు అంత క్లారిటీగా చెప్తుంటే చూపించాలి కదా. ఓకే, ఒక్క నిమిషం అండి. మనతో శ్రీధర్ బావ గారు వెంకటరమణ గారు అండ్ వాళ్ళ మదర్ కూడా పక్కనే ఉన్నారట. వెంకటరమణ గారు మీకు ఐడియా ఉన్నారా, తెలుసా? వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ అండి. ఏంటండి? వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్. మీకు పరిచయం ఉందా ఆయన? పరిచయం అంటే ఈ గోలలోనే అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే, అప్రోచ్ అయ్యారు వెంకటరమణ గారిని మీరు? ఓకే, ఒక్కసారి నేను వెంకటరమణ గారితో మాట్లాడతాను. కెన్ యూ హోల్డ్ ఆన్ లైన్? యా వెంకటరమణ గారు నమస్తే. నమస్తే. వెంకటరమణ గారు, మీరు ఇప్పుడు లైవ్ చూసారా? మనతో అఫ్ కోర్స్ బయట కూడా చాలా సార్లు మాట్లాడారు ఇప్పటికే. సో ఇప్పుడు చర్యలు తీసుకోవాలి అల్టిమేట్ గా. నేను అందరినీ కలిసాను, మిమ్మల్ని కూడా కలిసారంట కదా? అవునన్నా. మరి కలిసినప్పుడు మీ సైడ్ నుంచి ఏంటి రెస్పాన్స్? అసలు మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు, మీరేం రెస్పాన్స్ ఇచ్చారు ఆ టైంలో? ఎవరు? వీణా గారా? మేము యాక్చువల్లీ నేమ్ కూడా రివీల్ చేయలేదులేండి, బాధితురాలనే చెప్తున్నాం. చెప్పండి పర్లేదు. నన్ను ప్రత్యక్షంగా కలవలేదు ఆమె. ఫోన్లు అయితే గత కొన్ని నెలలుగా ఫోన్లు చేసేది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఒక ఫేక్ లేడీ అనడానికి తను ఏదైతే ఇప్పుడు నేను రైల్వే కోడూరులో 2021 వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఆమెకి ఇక్కడ వచ్చిందండి. కానీ తను ఒక మాట అన్నారు మాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు, మాది రాజమండ్రి, నేను ప్రస్తుతం విజయవాడ కలెక్టరేట్ లో సెక్రటరీగా పనిచేస్తా ఉన్నానని చెప్పేసి నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా అండి. రెండోది వచ్చేసి నేను ఒక డాక్టర్ గా అడుగుతా ఉన్నానండి, అబార్షన్ టు అబార్షన్ కి అట్లీస్ట్ ఎంత హెల్దీ లేడీ అయినా కానీ అట్లీస్ట్ అన్న కొద్దిగా టైం పడుతుంది కదండి. ఆమె సూపర్ ఉమెన్ అయితే కాదు కదండి. లేదంటే నేను అంటే మహిళలను కించపరచట్లేదు. ఒక మహిళగా ఉంటా ఆమె 15-18 నెలల్లోనే 5 నుంచి 8 సార్లు 7 సార్లు అంటా ఉంది. సరే 5 సార్లు అనుకున్నా, ఇది టెక్నికల్ గా గానీ మెడికల్ గా గానీ ఇది పాసిబుల్ కాదండి. రెండో థింగ్, ఈ రోజు ఏ విధంగా అయితే నా బిడ్డను చంపేస్తా అన్నారు, లేదంటే నన్ను ఇట్లా బలవంతంగా వాడుకున్నారని ఏ విధంగా అయితే ఆమె చెప్తా ఉందో, ఇదే ఆమె ప్రెగ్నెంట్ గా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తను ఎందుకు రాలేదండి మీడియా ముందుకు? అప్పుడు తన దగ్గర ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండేది కదా. ఇట్లాంటి ఫేక్ డీప్డ్ వీడియోస్ తీసుకొని వచ్చేదానికంటే తన దగ్గర భయపడ్డారట ఏంటండి. అప్పుడు తన పరువు కూడా అండి, మరి ఇప్పుడు భయపడలేదా అండి? 25 కోట్లు డబ్బులు అడిగిన తర్వాత ఒకసారి మేడం మాట్లాడతారట. మేడం మీరు రెస్పాండ్ అవుతారా? వెంకటరమణ గారు 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటి, వెంకటరమణ గారు ఫస్ట్ గైనిక్ కాదు, హీఈస్ ఎ డెంటల్ డాక్టర్. ఓకే, ఐఎమ్ ఎ డెంటల్ డాక్టర్. హీఈస్ ఎ డెంటల్ డాక్టర్ అండ్ అతనికి ఏమేమి